నా పేరు మార్గం కృష్ణమూర్తి. ప్రతిస్పందనకు నా కవితా శీర్షిక వ్యవస్థలలోని బలహీనతలే మోసగాళ్లకు ఆయుధాలు. ఆవు చేనులో మేస్తే దూడ కంచెలో మేస్తుందా అన్నట్లు పాలకులు అవినీతికి పాల్పడితే ప్రజలు అదే త్రోవలో నడిచేరు. యథా రాజా తదా ప్రజ. వ్యవస్థలలోని బలహీనతలే మోసగాళ్లకు బలమైన ఆయుధాలు. రవి అయినా రాథోడైనా మరొకరైనా నేరాలకు పాల్పడడానికి కారణాలు వ్యవస్థలలోని బలహీనతలు, చట్టాలలోని లొసుగులు, ముసుగులు, నాయకులలోని గుసగుసలు. మోసాలకు కారణాలు పాలకుల అవినీతి, తల్లిదండ్రుల పెంపకం, ఉపాధి లేకపోవడం, నిరసిస్తున్న సమర్థవంతమైన నాయకత్వం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులే భయం భక్తి లేకుండా ప్రజాభక్షకులవుతుంటే, సామాన్యులకు కఠిన శిక్షలు పడుతుంటే, మేధావులు మనకెందుకులే అని వీక్షిస్తుంటే నిజాయితీ పరులను రక్షించేవారు ఎవరు? శాసనాలు చేసే రాజకీయ నాయకులు, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బ్యూరోక్రాట్స్, చట్టాలకు రాజ్యాంగానికి అనుకూలంగా నడుచుకోవలసిన న్యాయ కోవిదులు అవినీతి పరులై మోసాలు అక్రమాలకు పాల్పడుతూ బినామీ పేర్లతో భూ కబ్జాలు చేస్తూ చర్యలు తీసుకోవలసిన చట్టాలు అవినీతి నేతలకే చుట్టాలైతే మోసాలు, నేరాలు, ఘోరాలు, ఆన్లైన్ స్కాములు ఆగవు. అమాయకులకు ఈడీలు బేడీలు వేయిస్తూ అవినీతి పరులతో జోడీలు కడుతుండే ప్రతి 5 ఏళ్లకోసారి రాష్ట్రాలలో, దేశంలో 1 సంవత్సరం రాష్ట్రపతి పాలన విధించి వేగవంతమైన కోర్టుల ద్వారా నిస్వార్థంగా శిక్షలు విధిస్తే మోసాలు, నేరాలు, అవినీతి శాశ్వతంగా మటుమాయం.